రెండవ మంత్రం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవసేచ్ఛాతగం సమాహ ఏవం తయి నాన్యథేతో అస్తి న కర్మ లిప్యతే నరే. మానవుడు ఆ విధంగా కర్మలు చేస్తూనే వందల సంవత్సరాలు జీవించాలని ఆశించవచ్చును. అలాంటి కర్మ అతనిని కర్మ శాసనానికి బంధించదు. మానవునికి ఇంతకంటే వేరే మార్గం లేదు. భాష్యం. ఎవరు కూడా మరణించాలని కోరుకోరు. ప్రతి వ్యక్తి వీలైనంత ఎక్కువ కాలం జీవించాలనే కోరుకుంటాడు. ఈ ప్రవృత్తి జాతిలో, సంఘంలో, కులంలో వ్యక్తిగతంగానే కాక సామూహికంగా కూడా కనిపిస్తుంది. జీవులందరూ జీవించి ఉండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది సహజమే అని వేదాలు చెబుతున్నాయి. జీవుడు సహజంగా నిత్యుడు. అతడు భౌతిక బద్ధుడు కావడం వల్ల దేహాలను చాలాసార్లు మార్చవలసి రావచ్చును. దీనినే జీవుని పునర్జన్మ అంటారు. ఈ పునర్జన్మకు కర్మ బంధనమే కారణము. జీవుడు తన జీవనం కోసం ఏదో ఒక పనిని చేయాలి. అది ప్రకృతి శాసనం. నియమిత ధర్మాలను అనుసరించి అతడు పనిచేయకపోతే ప్రకృతి శాసనాలను ఉల్లంఘించడం, జనన మరణ చక్రంలో మరింతగా చిక్కుకోవడం జరుగుతాయి. ఇతర జీవులు కూడా జనన మరణాలకు లోబడే ఉంటాయి. కానీ జీవికి మానవ జన్మ లభించినప్పుడు కర్మ శాసనము నుండి ముక్తుడు కావటానికి అవకాశం ఉంటుంది. కర్మ, అకర్మ, వికర్మ అనేవి భగవద్గీతలో స్పష్టంగా వివరించబడ్డాయి. అపౌరుషేయాలైన వైదిక గ్రంథాలలో పేర్కొనబడినట్లు స్వధర్మమును నిర్వర్తించడం కూడా కర్మ అనబడుతుంది. మానవునికి జనన మరణ చక్రము నుండి విముక్తి చేకూర్చే పనులు అకర్మలు. మానవునికి జనన మరణ చక్రము నుండి విముక్తి చేకూర్చే పనుల్ని అకర్మలు అని అంటున్నారు. మానవుడు తన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసి కావించే పనులు, మానవుడిని నీచ జీవితంలో పడవేసే పనులు వికర్మలు. మొత్తం 3 మళ్ళీ చదవచ్చు ఒకసారి. కర్మ, అకర్మ, వికర్మ అనేవి భగవద్గీతలో స్పష్టంగా వివరించబడ్డాయి. అపౌరుషేయాలైన వైదిక గ్రంథాలలో పేర్కొనబడినట్లు స్వధర్మమును నిర్వర్తించడం కూడా కర్మ అనబడుతుంది. నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం కూడా కర్మ అనబడుతుంది. మానవునికి జనన మరణ చక్రం నుండి విముక్తి చేకూర్చే పనులు అకర్మలు. మానవుడు తన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసి కావించే పనులు, మానవుడిని నీచ జీవితంలో పడవేసే పనులు వికర్మలు అనబడతాయి. ఈ 3 రకాలైన కర్మలలో కర్మబంధము నుండి ముక్తి కలిగించే వాటినే బుద్ధిమంతులు ఆచరిస్తూ ఉంటారు. సాధారణ మానవులు లోకములో గుర్తించబడటానికి, ఇహంలోనూ స్వర్గములోనూ ఉత్తమ స్థితిని పొందటానికి సత్కర్మలను చేస్తూ ఉంటారు. సత్కర్మలు అంటే మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ బుద్ధిమంతులు కర్మ ఫలాల నుండి పూర్తిగా ముక్తి పొందాలని కోరుకుంటారు. పాపపుణ్యములు 2 భౌతిక దుఃఖాన్ని కలిగిస్తాయని వారికి తెలుసు. అందుచేతనే వారు ఎప్పుడూ సత్కర్మల ప్రతిక్రియల నుండి ముక్తి కలిగించే పనులను చేయాలనే చూస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. మళ్ళీ చదవచ్చు ఒకసారి. ఈ 3 రకాలైన కర్మలలో కర్మబంధము నుండి ముక్తి కలిగించే వాటినే బుద్ధిమంతులు ఆచరిస్తూ ఉంటారు.
సాధారణ మానవులు లోకంలో గుర్తించబడడానికి ఇహంలోను అంటే భూమి మీద, స్వర్గంలోను అంటే పైలోకాల్లోనూ ఉత్తమ స్థితిని పొందడానికి మంచి పనులు అంటే సత్కర్మలను చేస్తూ ఉంటారు. కానీ బుద్ధిమంతులు కర్మ ఫలాల నుండి పూర్తిగా ముక్తి పొందాలని కోరుకుంటారు. పాప పుణ్యములు రెండూ భౌతిక దుఃఖాన్ని కలిగిస్తాయి అని వారికి తెలుసు. పాపము పుణ్యము కూడా రెండూ భౌతిక దుఃఖాన్ని కలిగిస్తాయని వారికి తెలుసు. అందుచేతనే వారు ఎప్పుడు సత్కర్మల ప్రతిక్రియలు అంటే యాక్షన్ రియాక్షన్, మంచి పనుల నుంచి కూడా మనకి పుణ్యం వస్తుంది. దాని నుండి కూడా ముక్తి కలిగించే పనులను చేయాలనే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనము స్వర్గానికి వెళ్ళిన స్వర్గంలో ఆ పుణ్యం ఉన్నంతసేపే ఉండగలం. మళ్ళీ తర్వాత తిరిగి పుణ్యం అంతా అయిపోయాక మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. అందుకోసమే పూర్తిగా ఆ సత్కర్మల ప్రతిక్రియల నుండి కూడా ముక్తి కలిగించే పనులను చేయాలనే చూస్తూ ఉంటారు. శ్రీ ఈశోపనిషత్తులోని బోధనలు గీతోపనిషత్తులో ఉపనిషత్తుల సారం అనబడే భగవద్గీతలో ఇంకా విపులంగా వివరించబడ్డాయి. వైదిక గ్రంథాలలో విధించిన విధులను నిర్వహించకుండా ఎవరు కర్మఫల త్యాగాన్ని లేదా కర్మఫల త్యాగాన్ని లేక అకర్మను సాధించలేరు అని భగవద్గీతలో దేవాది దేవుడు పేర్కొన్నాడు. ఇక్కడ మళ్ళీ చదవచ్చు. వైదిక గ్రంథాలలో విధించబడిన విధులను నిర్వహించకుండా ఎవ్వరు కూడా కర్మఫల త్యాగాన్ని లేదా అకర్మను సాధించలేరని భగవద్గీతలో దేవాది దేవుడు పేర్కొన్నాడు. భగవద్గీత 3వ అధ్యాయం 9 నుండి 16 శ్లోకాలలో దీని గురించి శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. వేదాలు మానవులు క్రమంగా పరమపురుషుని అధికారాన్ని గుర్తించే విధంగా వారి కర్మలను నియంత్రించగలవు. మానవుడు దేవాది దేవుడైన వాసుదేవుడిని లేదా శ్రీకృష్ణుడి అధికారాన్ని గుర్తిస్తే అతడికి నిజమైన జ్ఞాన దర్శనం కలిగిందని భావించవచ్చును. ఇలా శుద్ధ స్థితిలో సత్వ రజస్తమస్సులు అనే మూడు గుణాలు తమ ప్రభావాన్ని చూపించలేవు. కనుక మానవుడు నిష్కామ విధానంలో పనిచేయగలుగుతాడు. అలాంటి కర్మ మానవుణ్ణి జనన మరణ చక్రానికి బంధించలేదు. ఇంకొకసారి చదవచ్చు. వేదాలు మానవులు క్రమంగా పరమపురుషుని అధికారాన్ని గుర్తించే విధంగా వారి కర్మలను నియంత్రించగలవు. మానవుడు దేవాది దేవుడైన వాసుదేవుడిని అంటే శ్రీకృష్ణుడి అధికారాన్ని గుర్తిస్తే అతడికి నిజమైన జ్ఞాన దర్శనం కలిగిందని భావించవచ్చును. ఇలా శుద్ధ స్థితిలో సత్వ తమస్సులు అనే మూడు గుణాలు తమ ప్రభావాన్ని చూపించలేవు. శుద్ధ స్థితిలో ఉన్న మనిషి మీద సత్వ రజస్తమో గుణాలు వాటి ప్రభావాన్ని చూపించలేవు. కనుక మానవుడు నిష్కామ విధానంలో పనిచేయగలుగుతాడు. అప్పుడు ఆయన నిష్కామ విధానంలో పనిచేయగలుగుతాడు. అలాంటి కర్మ మానవుణ్ణి జనన మరణ చక్రానికి బంధించలేదు. అటువంటి కర్మనే ఆ కర్మ అంటున్నారు. నిజానికి భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం కంటే ఎవరూ ఎక్కువగా ఏమీ చేయనక్కరలేదు. సాధారణంగా జీవితంలోని ప్రారంభ దశలో మానవుడు వెంటనే భక్తియుక్త సేవకు పూనుకోవడం కానీ కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టడం కానీ చేయలేడు. మానవుడు పుట్టిన వెంటనే భక్తియుక్త సేవకు పూనుకోవడం కానీ కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టడం కానీ చేయలేడు. తన స్వార్థానికి లేక పరుల కోసం పనిచేయడానికే
బద్ధజీవి అలవాటు పడి ఉంటాడు. సాధారణ మానవుడు తన ఇంద్రియ తృప్తి కోసమే పనిచేస్తాడు. ఈ ఇంద్రియ తృప్తి విధానం సంఘానికి కానీ, జాతికి కానీ, సాధారణ మానవ సమూహానికి కానీ వ్యాపింపజేసినప్పుడు అది పరహిత పరాయణత్వం, సాంఘికవాదం, సామ్యవాదం, జాతీయవాదం, మానవతావాదం అనే మంచి ఆకర్షణీయమైన పేర్లను పొందుతుంది. ఈ వాదాలు అన్నీ కర్మబంధనం యొక్క అందమైన రూపాలు. ఎక్కువగా ఏమీ చేయనక్కరలేదు. శ్రీ ఈశోపనిషత్తులోని వేదోపదేశంపై వాదాలలో దేనికోసమైనా నిజంగా పనిచేయదలుచుకున్న వారు వాటిని భగవదర్పితంగా చేయాలని నిర్దేశిస్తూ ఉంది. ఎక్కువగా ఏమీ చేయనక్కర్లేదు. శ్రీ ఈశోపనిషత్తులోని వేదోపదేశంపై వాదాలలో దేనికోసమైనా నిజంగా పనిచేయదలుచుకున్న వారు వాటిని భగవదర్పితంగా చేయాలని నిర్దేశిస్తూ ఉంది. మానవుడు ఈశావాస్యాన్ని అనుసరిస్తే, అంటే భగవంతుని కేంద్రంగా చేసుకునే భావంతో పనిచేస్తే, గృహస్థుడైనా, పరోపకార తత్పరుడైనా, సాంఘికవాది అయినా, సామ్యవాది అయినా, జాతీయవాది అయినా, మానవతావాది అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడు భగవంతుడిని కేంద్రంగా పెట్టుకొని పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. భగవంతుని కేంద్రంగా చేసుకుని చేసే కార్యాలు చాలా అమూల్యమైనవి కావడం వల్ల వాటిలో కొన్ని అయినా గొప్ప ఆపదల నుండి మానవుడిని రక్షించగలవని భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలుపుతూ ఉన్నాడు. కొన్ని అయినా గొప్ప ఆపదల నుండి మానవుడిని రక్షించగలవు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలుపుతూ ఉన్నాడు. జనన మరణ చక్రంలోకి దిగజారిపోవడమే జీవితంలోని గొప్ప ప్రమాదం. ఏదో కారణం వల్ల మానవ జీవితం కల్పించిన ఆధ్యాత్మిక అవకాశాన్ని పోగొట్టుకుని మళ్ళీ జనన మరణ చక్రంలో పడిపోతే అతడు చాలా దురదృష్టవంతుడు అని చెప్పవలసి ఉంటుంది. లోపభూయిష్ఠాలైన ఇంద్రియాల వల్ల మూఢుడు ఇలా జరుగుతుందన్న విషయాన్నే గుర్తించలేడు. లోపభూయిష్ఠాలైన ఇంద్రియాల వల్ల మూఢుడు ఇలా జరుగుతుంది అన్న విషయాన్నే గుర్తించలేడు. అందుచేత శ్రీ ఈశోపనిషత్తు ఈశావాస్య తత్వంతో మన శక్తినంతటినీ ఉపయోగించాలి అని ఉపదేశిస్తూ ఉంది. ఆ తత్వంలోనే నిమగ్నమై ఉంటే మనం ఎన్నో సంవత్సరాలు జీవించాలని కోరుకోవచ్చును. అలా కాకపోతే దీర్ఘ జీవితానికి విలువేమీ లేదు. చెట్లు ఎన్నో వందల సంవత్సరాలు జీవిస్తాయి. కొలిమి తిత్తుల్లాగా ఊపిరి పీలుస్తూ, కుక్కల్లాగా, పిల్లుల్లాగా, పందుల్లాగా పిల్లల్ని కంటూ, ఒంటెల్లా తింటూ, చెట్లు మాదిరిగా జీవిస్తూ ఉండటంలో అర్థం లేదు. భగవద్భావనారహితమైన పరహిత పరాయణత్వంతో కానీ, సామ్యవాదంతో కానీ గడిపే హాస్యాస్పదమైన గొప్ప జీవితం కంటే భగవంతుని సవినయంగా సేవించే జీవితమే ఎక్కువ అమూల్యమైంది. శ్రీ ఈశోపనిషత్ తత్వదృష్టితో నిర్వహించే పరోపకార కార్యాలు ఒక విధమైన కర్మయోగాలు అవుతాయి. వాటి కర్తకు జనన మరణ చక్రంలోని జంతు స్థాయికి పతనం చెందే ఆపద నుండి రక్షణ కల్పిస్తాయి. కనుకనే భగవద్గీత 18వ అధ్యాయం 5-9 శ్లోకాలలో అలాంటి కర్మలను గురించి, అంటే అకర్మలను గురించి ఉపదేశిస్తూ ఉంది. భగవద్భావనతో కూడిన కార్యకలాపాలను సగం వరకు చేయబడినా అవి మంచివే అవుతాయి. ఎందుకంటే అవి వాటి కర్తకు మరుజన్మలో మానవ రూపాన్ని సగం చేశాడు కాబట్టి మళ్ళీ జన్మ ఉంటుంది. కానీ మానవ రూపాన్ని తప్పక చేకూరుస్తాయి. తద్వారా మానవుడు మోక్ష మార్గంలో మరింత పురోగమించడానికి మరొక అవకాశాన్ని పొందుతాడు. శ్రీల రూప గోస్వామిచే రచించబడిన భక్తి రసామృత సింధువు
భక్తి రసామృతం, తెలుగులో భక్తి రసామృతం అనే పేరుతో లభిస్తుంది ఈ పుస్తకం. శ్రీల రూప గోస్వామి రచించబడిన భక్తి రసామృత సింధువు అను గ్రంథం భగవంతుని కేంద్రముగా చేసుకుని పనులను చేయ విధానాలని సవివరముగా వివరించినది. ఈ పుస్తకం మంచి పుస్తకం, అందరూ చదవాలి. భక్తి రసామృత సింధు, తెలుగులో భక్తి రసామృతం అనే పేరుతో ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీ రూప గోస్వామి భగవంతుని కేంద్రంగా చేసుకొని పనులను అంటే కర్మలను ఎలా చేయాలనే విధానాన్ని సవివరంగా వివరించారు. ఆ గ్రంథమును మేము ఆంగ్లంలో ది నెక్టర్ ఆఫ్ డివోషన్ అని పేరుతో, ఇంగ్లీష్లో నెక్టర్ ఆఫ్ డివోషన్ అని పేరుతో అందించుచున్నాము. శ్రీ ఈశోపనిషత్తు స్ఫూర్తితో ఆసక్తిగా కర్మలను ఆచరించు వారికి ఈ అమూల్య గ్రంథమును మేము సిఫార్సు చేయుచున్నాము. హరే కృష్ణ.